బంధాలన్నాక నమ్మకం ఉండాలి. పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు. కానీ ఆ నూరేళ్ల పంటను చేతులారా నరికేస్తున్నారు కొందరు. పచ్చని పందిరి, మంగళ వాయిద్యాలు, జీలకర్ర బెల్లం పెట్టే శుభముహూర్తం, ఎన్నో కళ్ళల్లో ఆనందం, గుండెల్లో కొత్త జీవితం గురించి ఆశలు. సరిగ్గా ఇలాంటి క్షణాల్లోనే కన్నవారి నమ్మకాన్ని, కట్టుకోబోయేవాడి ప్రాణాన్ని బలిపీఠం ఎక్కిస్తున్నాయి కొన్ని కిరాతక మనసులు. ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న కొన్ని ఘోరాలు చూస్తుంటే అసలు సమాజం ఎటుపోతోంది, మానవత్వానికి అర్థం మారిపోతోందా అని భయమేస్తోంది. అవును, మనం వింటున్నది నిజమే. నిన్న మొన్నటి వరకు ఇంట్లో మహాలక్ష్మిలా తిరిగిన అమ్మాయిలే పెళ్లి కుదిరిన తర్వాతో లేదా పెళ్లైన కొన్ని రోజులకో తమ పాత ప్రియుడి మోహంలో పడి కట్టుకున్నవాడిని కాటికి పంపుతున్నారు. తల్లిదండ్రులు చూసిన సంబంధం నచ్చలేదనో లేక ప్రేమికుడిని వదులుకోలేకనో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని ఒక్క మాట చెబితే ముగిసిపోయే కథ ఇది. కానీ ఆ ధైర్యం లేక లేదా ఆస్తిపై మోహంతో అమాయకులైన యువకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. గొంతు నులిమి చంపడాలు, విషమిచ్చి అంతమొందించడాలు వింటుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వరుసగా వెలుగులోకి వస్తున్న ఇలాంటి ఉదంతాలు ప్రతి తల్లిదండ్రుడి గుండెల్లో ఆందోళన నింపుతున్నాయి. ఎంతో మురిపంగా పెంచి పెద్ద చేసి ఒక ఇంటి కోడలిని చెయ్యాలనుకుంటే చివరకు జైలు గోడల మధ్య నిలబడుతున్న కూతుళ్లను చూసి ఏ తండ్రి తట్టుకోగలడు? క్షణికావేశమా లేక పక్కా ప్లానింగా? ఒకరితో ఏడడుగులు నడుస్తూ ఇంకొకరి కోసం మనసులోనే హత్యకు వ్యూహాలు రచించడం ఏ రకమైన వికృత చేష్టలు! ప్రేమ అనేది పవిత్రమైనది అంటారు. కానీ ప్రాణాలు తీసే ఈ క్రూరత్వం వెనుక ఉన్నది ప్రేమ లేక కేవలం స్వార్థమా? తప్పు చేసిన వారు చట్టం ముందు మోకరిల్లుతారు, జైలు శిక్ష అనుభవిస్తారు. కానీ ప్రాణాలు కోల్పోయిన ఆ అమాయక యువకుడి కుటుంబానికి జరిగే అన్యాయానికి బదులేంటి? కన్న కూతురే ఒక హంతకురాలిగా మారితే సమాజంలో ఆ తల్లిదండ్రులు తలదించుకుని బతికే నరకానికి పరిహారమేంటి? సంబంధాలు కుదిర్చే ముందు కేవలం ఆస్తులు అంతస్తులే కాదు, మనసులు, నైతిక విలువలు కూడా చూసుకోవలసిన రోజులు వచ్చాయి. యువతలో మారుతున్న ఈ వికృత పోకడలకు అడ్డుకట్టపడాలి. పెళ్లి అనే బంధానికి ఇచ్చే విలువ పెరగాలి. లేదంటే పవిత్రమైన వివాహ బంధం నమ్మక ద్రోహానికి, నేరాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయే ప్రమాదం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.